డివిజన్ లో ఉన్నటువంటి ప్రజలు. కామారెడ్డి జిల్లా పెందుర్తి సమీపంలో జాతీయ రహదారిపై ఆర్టీఏ చెక్ పాయింట్ వద్ద ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో సోదాలు చేశారు. ఆర్టీఏ చెక్ పాయింట్ వద్ద లారీల డ్రైవర్ల వద్ద నుంచి నేరుగా డబ్బులు తీసుకుంటున్న ప్రైవేట్ ఏజెంట్లను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల కళ్ల ముందే లారీ డ్రైవర్లు ఆర్టీఏ అధికారులకు డబ్బులు ఇవ్వడం సంచలనంగా మారింది. విధుల్లో ఉన్న ఆర్టీఏ ఎంవీఐ నాగలక్ష్మి, అసిస్టెంట్ ఎంవీఐ రీఛార్జ్ శామ్, మరో నలుగురు ప్రైవేట్ ఏజెంట్లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఇక చెక్ పాయింట్ వద్ద రసీదు ఇచ్చి అధికారికంగా తీసుకుంటున్న డబ్బులను, ప్రైవేట్ ఏజెంట్ల వద్ద దొరికిన డబ్బులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ తనిఖీల్లో 80,000 రూపాయల నగదు, 38 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఇక ప్రతి లారీ డ్రైవర్లు డబ్బులు చెల్లించి రసీదు తీసుకోవాలని కోరారు. చెక్ పోస్ట్ పైన ఈ రోజు మార్నింగ్ నుంచి ఏసీబీ టీమ్స్ తో మేము రైడ్ చేయడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 80,000 రూపాయల క్యాష్, అన్అకౌంటెడ్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది. అట్లాగే దాదాపు 5 వ్యక్తులు ఇక్కడ ప్రైవేట్ ఏజెంట్స్ ఉండే, దానిలో 4 వ్యక్తులు అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. మిగతా ప్రొసీడింగ్స్ లో భాగంగా అన్ని కూడా తనిఖీ చేస్తున్నాం. ఎలాంటి ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయో ఇక్కడ అన్ని నోట్ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత తదుపరి ఈ రిపోర్ట్ అంతా కూడా గవర్నమెంట్ కు పై అధికారుల ద్వారా పంపించడం జరుగుతుంది. తర్వాత ఒక 38 సెల్ ఫోన్లు కూడా ఎవరియో సీజ్ చేశారు, అన్అకౌంటెడ్ గా ఉన్నాయి. వాటి గురించి కూడా మనము వాళ్ళకి అడగడం జరుగుతుంది, వాటి గురించి వివరణ కోరడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మా నివేదికలో పొందుపరిచి పంపిస్తాం. ఇప్పుడు ఏ ఆఫీసర్ ఇప్పుడు శ్యామ్ రిచర్డ్సన్ ఆయన ఉన్నారు, తర్వాత నాగలక్ష్మి గారు